దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఒకే జీవితం మనుషుడికి ఇవ్వబడింది. ఒక్కసారే మనుషులు మరణిస్తారు, ఆ తర్వాత తీర్పు ఉంది. మరో జన్మలో మరో విధంగా పుడతామనుకోవటం వాక్యానుసారమైంది కాదు. ఒక వ్యక్తి ఒక లోకములో ఒకేసారి పుట్టాడు, ఒకేసారి చస్తాడు, కానీ నిరంతరం బ్రతుకుతాడు. మన శరీరానికి మరణం ఉంది, కానీ మన ఆత్మకు మరణం లేదు. మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈ లోకంలో మన జీవితంలో ఏమేమి చేశామో, ఎంతెంత సాధించామో, ఎంత సంపాదించామో, ఎన్ని గొప్ప పనులు చేశామో, ఎన్ని గొప్ప విషయాలు కనుగొన్నామో, ఇవన్నీ పరలోకంలో లెక్కకు రావండి. ఈ లోకంలో మనం జీవించే జీవితంలో నిన్ను రక్షించిన, నిన్ను విమోచించిన యేసుక్రీస్తు కొరకు నీవు చేసింది మాత్రమే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని త్వరలో రానైన ప్రభువు మనల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. వాని క్రియ చొప్పున. భక్తి, క్రైస్తవ భక్తి అనేది వ్యక్తిగతమైంది. ఇది గుంపుకు సంబంధించింది కాదు. మేము మంచి సంఘంలో ఉన్నాం కాబట్టి మాకు చాలు అనుకుంటే అది అజ్ఞానం. మేము మంచి కుటుంబంలో పుట్టాం, మా నాన్న అమ్మ ప్రార్థిస్తారు అనుకుంటే సరిపోదు. నా భార్య ప్రార్థిస్తుంది అని సరిపెట్టుకుంటున్నారు కొందరు పురుషులు. నా భర్త సేవలో ఉన్నాడని సరిపెట్టుకుంటున్నారు కొందరు స్త్రీలు. కానీ ఇది వ్యక్తిగతమైంది. నీ జీవితం గురించి నిన్నే లెక్క అడుగుతాడు, నీకే ప్రతిఫలం ఇస్తాడు ప్రభు. అందుకనే మన సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని కొరకు వాడబడాలి. యవ్వనస్తులు, చిన్నపిల్లల దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నాయో ఈ సీజన్లో బయటికి రావాలి. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది సంవత్సరాంతంలో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 103వ కీర్తనలో ఇది బాగా అలవాటైపోయిన కీర్తన, అనేక సార్లు చదివిన కీర్తన, పాడుతున్న కీర్తన. కానీ ప్రభు మరొకసారి ఈరోజు మన హృదయాలను స్పందించాలని ఈ కీర్తన ద్వారా ఆశిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మళ్ళీ ఇదే విషయం దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మళ్ళీ ఇదే విషయం నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నా బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు నేను స్తుతిస్తున్నాను. నీ బ్రతుకులో నువ్వు చేసిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి. సంఘం అంతటి కొరకు దేవుడు చేసిన కార్యాలకు సంఘం అంతా ఆనందిస్తాం. కానీ ప్రతి ఒక్కరితో దేవుడు వ్యక్తిగతంగా పనిచేస్తున్నాడు. గుంపుకు దేవుడిగా యేసు ప్రభు వ్యక్తులకు ప్రతి వ్యక్తిని ఎరిగినవాడు. ప్రతి వ్యక్తిని చేసుకున్నాడు. ప్రతి వ్యక్తిని తన చేతులతో చేసి తన ఊపిరిని ఊదాడు మన మీద అన్నది మనం గుర్తించారు. యు ఆర్ సో స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీవు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి దేవుని దృష్టిలో అన్నది మీ మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు మనుషులందరూ నువ్వు పనికిరావని చెప్పి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులే నువ్వెందుకు పుట్టావు, నా కడుపున చెడబుట్టావు అని ఉండవచ్చు. ఒకవేళ నీ భర్త నిన్ను చేదరించుకోవచ్చు, నీ భార్య నిన్ను అసహించుకోవచ్చు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు నీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించకపోవచ్చు. కానీ నిన్ను బాగా ఎరిగిన దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతోనే, ఒకవేళ నీలో కొన్ని లోపాలు ఉన్నాయేమో, కొన్ని బలహీనతలు ఉన్నాయేమో, అవి దేవుడు బలంగా మార్చి తన నామాన్ని మహింపరచుకోవడానికి నీకోసం ఉంచి ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకునే వాడికి ఆరోగ్యం ఉంటుందండి.
ప్రతి విషయంలో దేవుడు స్తుతించేవాడు ప్రభువుకు చేరువ అవుతాడు. ప్రభువును స్తుతించేవాడు ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడతాడు. మన జీవితాల్లో మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలి. రోజు ఒక కొద్ది సమయాన్ని దేవునితో ఏకాంతంగా గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి మీ సమయాలను ఖర్చు పెట్టినట్లుగా మీరు అభ్యాసం చేసుకోవాలి. ఈరోజు ఒకసారి ఆలోచించండి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఏం చేశారని ఆలోచన చేస్తే ఆయన ఏమేం చేస్తాడో అన్నది కిందంతా ఉందండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇంకా ఎవ్వడు ఈ లోకంలో మన పాపాలు క్షమించగలిగిన వాడు లేడు. పాపాలకు శిక్ష ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కోర్టులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. కానీ పాపాన్ని క్షమించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. పాపములు క్షమించుటకు యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. ఆయన మాత్రమే నా పాపముల కొరకు పరిహారం చేసి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి జన్మించినప్పుడు యోసేపుతో కనబడి చెప్పినటువంటి మాట ఏంటి? ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అంటే రక్షకుడు. దూతలు అనౌన్స్మెంట్ చేసినప్పుడు, కాపరుల దగ్గరికి వెళ్ళి వచ్చి ప్రకటించినప్పుడు, దూతలు ప్రకటించిన ప్రకటన సువార్త సారం ఏంటి? నేడు రక్షకుడు మీ కొరకు పెట్టి ఉన్నాడు. అది ఏ రోజు చదివినా నేడనే ఉంటుందండి. అది ఎవరు చదివినా మీ కొరకు అన్న మాట అక్కడ కనపడుతూ ఉంది. ఇట్స్ లైవ్, అది నిజం. ఈరోజు ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసయ్య ఎందుకు ఈ లోకంలో జన్మించాడని ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఎరిగామన్న వారు నోరు మూసుకుంటే ఎరగని వారికి ఎవరు చెప్తారు? యేసుని గురించి చెప్పబడకపోతే వారు ఎలా విశ్వసిస్తారు? విశ్వసించే యేసుక్రీస్తులోని రక్షణను గురించి వారు ఎరగకపోతే ఎలా రక్షించబడతారు? కాబట్టి ఈ రోజున నా పాపాలు క్షమించాడు దేవుడు అన్నవారు ఎవరో చేయి చూపించాడు చూద్దాం. హల్లెలూయా. ఆర్ యు షూర్? డౌట్ ఉందా? ఎప్పుడు క్షమిస్తాడు? ఎంత డబ్బులు కట్టారు పాపాలు క్షమించబడడానికి? డబ్బు ఇచ్చేది కాదు, రుణపత్రం కాదు. రుణపత్రాలు కావండి ఇవి. రుణపత్రాలుగా కొంత డబ్బు కట్టేస్తే, జమ కట్టేస్తే మనకి క్షమాపణ పత్రాలు ఇవ్వడం కాదు. ఫైన్ కడితే, బైక్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళావు, పోలీసు వారు పట్టుకున్నారు, ఏం చేస్తారండి? కాసేపు బతిమలాడతావు, కుదరదని పేపర్ మీద రాసేస్తాడు. ఆ రాసేసి డబ్బులు అడిగి ఇచ్చేసావంటే నువ్వేమైపోయావు? ఫ్రీ అయిపోయావు. కానీ యేసు ప్రభు పాప క్షమాపణ కోసం ఎంత డబ్బులు కట్టగలం? డబ్బులతో పోయేవి కాదు. కాబట్టి ఆయన తన రక్తాన్ని చెందించాడు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత కాకుండా నిర్దోషము, నిష్కలంకమైన, అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. మన విలువెంతో మనం తెలుసుకోవాలండి. మనం ఇలా ఉన్నామంటే, రక్షించబడ్డామంటే, మన పాపములు క్షమించబడ్డాయంటే మనకు రక్షణ ఉచితంగా దొరికింది. కానీ ఆ రక్షణ సిద్ధపరచుటకు మన ప్రభు ఎంత గొప్ప యాగమయ్యాడో, ఎంత గొప్ప త్యాగం చేశాడో అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోకాన్ని వదిలి రావాల్సి వచ్చింది. ఆయన గొర్రెలు గడ్డి మేసే తొట్టిలో పరుండబెట్టవలసి వచ్చింది. సింహాసనాన్ని వదిలి సిలువకు దిగి వచ్చాడు. ఆయన నీవలే నావలే ఈ లోకంలో జీవించాడు, శోధించబడ్డాడు, అన్నీ ఆకలి కొన్నాడు, చెమట కార్చాడు, అలసిపోయాడు, అవమానించబడ్డాడు, నిందలు భరించాడు, దూషించబడ్డాడు, వెలివేయబడ్డాడు, హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ముఖమున ఉమ్మివేయబడ్డాడు. భయంకరమైన ఒక పాపికి రావలసిన సకల విధములైన శిక్షను తాను భరించాడు. కాబట్టి ఈ రోజున వ్యభిచారులకు, దొంగలకు, మోసగాడ్రకి, అబద్ధికులకు, పాపులకు ప్రభు నామములో క్షమాపణ ఉన్నది. ఈ యేసుక్రీస్తు ఇచ్చే క్షమాపణ పొందని వారు ఇంకా ఎందరో ఉన్నారు. రక్షించబడ్డామని చెప్పే మనం నిజంగా ఆయన మేలులు తలంచి నా పాపములు క్షమించబడ్డాయి అన్నవారు చేయవలసిన మొదటి పని ఏంటంటే, నావలే ఒకప్పుడు నేను నశించిపోతున్నట్టు నశించిపోతున్న వారికి యేసయ్య గురించి చెప్పాలని.
మనకు మళ్ళీ ఒకసారి 103వ కీర్తనలోకి వెళ్ళిపోదాం. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించున్నాడు, కరుణ కటాక్షములు నీ కిరీటములుగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యవనము వలె నీ యవనము. ఒక్కసారి మీ 2 చేతులు పైకి గట్టిగా ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదిగో పక్షిరాజులాగా చేపలు పైకెత్తారు, చూసారా? కడుపులో ఆకలి ఎగిరిపోయింది. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. అన్నంతో మన పొట్ట నింపుకోవచ్చేమో కానీ పొట్ట నిండినోళ్ళు మొండ తిన్న పావులాగా అలాగా పడి ఉంటారు కొంతమంది మత్తెక్కి. కానీ హృదయం దేవుని ఆనందంతో నింపబడినప్పుడు చిన్న పిల్లలు అయిపోతామన్నాను. అందుకే నేను ఏమైపోవాలి మనం దేవుని దగ్గర? రీస్టార్ట్ అవర్ లైఫ్. నీ బ్రతుకులో మరో సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. కొంతమందికి ముసలోడిని అయిపోతున్నాను అనే దిగులు. పాపం అడిగితే బాగోదు. ముసలోళ్ళు అయిపోతున్నామే, అప్పుడే 40 వచ్చాయా అని ఏడ్చాడు ఒక ఆయన. 40కే ఏడుస్తావేంట్రా నాయన? ఒక నిజమైన క్రైస్తవుడు శ్రమలకు భయపడడు, పోరాటాలకు భయపడడు, దేవుని కొరకు పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు, దేవుని నామంలో జయం సంపాదించడానికి ఎదుర్కొంటాడు. వాడు గొల్లియాత్ అవని, వాడు ఫిలిస్తీయుడవని, వాడు మరొక సాతాను అవని. ఈరోజు మనం దేవునిని శక్తిని పొందినప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతామండి. అపవాదిని చూసి బెదిరిపోయేవాడు క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? అపవాదిని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. పక్షిరాజు యవనం వలన యవనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తున్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతెత్తుంది. ఎంత కృప ఉందంట మన పట్ల? ఎంతండి? భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంతెత్తుంది. పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం చేశాడు. ఇంకేమైనా పాత పాపం మిమ్మల్ని వెంబడిస్తుందా? పాత ఆలోచనలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయా? ఎప్పుడో చేసిన తప్పులు మీ మనసాక్షిని దోషారోపణ చేస్తున్నాయా? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందా సాతాను? మిమ్మల్ని బెదిరిస్తున్నాడా అపవాది? మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఒకరోజు బైబిల్ చదువుకుంటుంటే సాతాను వచ్చాడంట, పెద్ద లిస్టు పట్టుకోడి. ఓ లూథరు, పెద్ద భక్తుడు అయిపోయావులే, ఇదిగో చూడు నీ బతికెట్టుందో, నీ యవ్వనంలో ఏం చేసావో చూడు, నీ బాల్యంలో ఏం చేసావో చూడు, నువ్వు ప్రభుని ఎరకముందు ఎలా బతికావో చూడని ఆయన చేసిన తప్పులన్నీ పెద్ద లిస్టు పట్టుకొని చూపిస్తుంటే ఒక నిమిషం బెత్తరపోయాడట మార్టిన్. అవును కదా, ఇంత నీచమైన, ఇంత దుర్మార్గుని, ఇంత పాపిని కదా అని భయపడ్డాడు. అంతలోకే ఆయన చదువుతున్న బైబిల్లో ఉన్న వాక్యం ఏముందంటే అక్కడ కరెక్ట్గా ఆయన అండర్లైన్ చేసుకుంటుంది ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అక్కడ ఇంకెలా ముంచి రాసుకునేవాళ్ళు అప్పుడు తెలుసు కదా, ఎర్ర ఇంకు బాటిల్ ఒకటి ఉందంట. ఆ బాటిల్ తీసుకొని సదరా యేసుక్రీస్తు రక్తములో అవన్నీ కొట్టబడని పోలీసులు కొట్టాడట. దెబ్బకి సాతాను మాయం, లిస్టు, బాటిల్ మాత్రం బయలిపోయింది పాపం. మనం చాలాసార్లు సాతాను వచ్చి ఇప్పుడు పెద్ద భక్తుడు అనుకుంటున్నాం. మొన్న ఏం చేసావు, పోయిన సంవత్సరం ఏం చేసావు, అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేసావు? నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి పాపము క్రీస్తు రక్తంలో కడగబడింది. లిస్టు మాత్రం వాడు ఇంకా పెట్టుకున్నాడు ఎవరి దగ్గర. ఏంటండి, ఇప్పుడంతా కంప్యూటరైజ్డ్ బిల్స్ వచ్చేసాయి. మనం హోటల్కి వెళ్ళినా, ఏదైనా టిఫిన్ చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా వాళ్ళు స్లిప్, కంప్యూటర్ స్లిప్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారంటే ఓ చిన్న పేపర్ మీద రాసి ఇచ్చేవారు. పేపర్ మీద రాసిస్తే గుమ్మం దగ్గర ఉన్న కౌంటర్లో ఆ పేపర్కి డబ్బు కట్టాలి. ఆ డబ్బు కట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక ఊస ఉంటుంది. ఆ ఊసకి ఏం చేస్తాడు, దాన్ని ఒకవేళ ఎవడైనా బిల్లు పట్టుకొని పారిపోతున్నాడు అనుకో, వాడిని పట్టుకుంటే వాళ్ళు చూసే పని ఏంటంటే బిల్లుకు చిల్లుందా లేదా. బిల్లుకు చిల్లుందంటే అర్థం ఏంటి? పే చేశాడు. చిల్లు లేదంటే పే చేయలేదు. యేసుక్రీస్తు మన పాపాలకు మేకులతో కొట్టివేశాడు పాప శిక్షను. హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన మన పాపపు శిక్షణ అంతటికీ ఆయన భరించాడు. కాబట్టి ఇవాళ మన పాపములు మన జోలికి రావు. మీరు ఇంకా భయపడొద్దు.
యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పాపాన్ని సాతాను గుర్తు చేసినప్పుడు బెదిరిపోవద్దు. ఒప్పుకోని పాపం అంటే ఒప్పుకోండి. మీ హృదయం ఇంకా సరిచేసుకోకపోతే సరిచేసుకోండి. కానీ మీరు ఒప్పుకోని పాపం ఉంటే మీ హృదయంలో ఒప్పుకోనండి. మారు మనసు పొందకపోతే మన హృదయానికి పాప క్షమాపణ లేదు. పడమటికి తూర్పు ఎంత దూరం? పడమట తూర్పు ఎవడైనా కలుసుకుంటుందండి? కలుసుకో. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు క్షమించుతున్నాను, మరి అన్నడు నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. ఎంతమందికి మీ పాపాలు గుర్తున్నాయో చెప్పండి. ఆయా సమయాలలో మన పాపం మనల్ని వెంటాడుతుందండి. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నిన్ను పాపం పట్టుకుంటుంది. క్రీస్తు రక్తంలో కడగబడిన పాపానికి సప్లై తీసేసిన బాంబు పేలుతుందా? అంటది అంతే. అది సాతాను బెదిరింపులకు లొంగక్కర్ల. నా పాపమును దేవుడు తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తున్నాడు. అయినా మీ పాపాల గురించి ఆలోచించుకోండి, ప్రభు చేసిన మేలుల గురించి ఆలోచించండి. తండ్రి కుమారుని ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులుగా వాడేలా జాలిపడను. మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం మంటివారిమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయుష్ గడ్డి వలె నున్నది, అడవి పువ్వు వలె పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానికి. పరదేశీ, ఓ పరదేశీ, అందగాడివైనా, మాటకారివైనా, నాయకత్వం ఉన్నా, ప్రేమతత్వం ఉన్నా, ఏంటండి ఫ్యాక్టరీలు ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, కసాయివైనా, సిపాయివైనా, ఏకాకివైనా, ఊరు ఒక్కడిని కూడా వదిలిపెట్టలేదండి ఆయన. మొత్తాన్ని పట్టుకున్నారండి. ఎవడైనా సరే, ఏ నాటికైనా ఈ ఖాయము మాయమొకటే ఖాయం. ఈనాడైనా యేసు ప్రభువు దగ్గరకు చేరటమే న్యాయం. మానవులారా నా యొద్దకు తిరిగి రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. మనం మట్టి వారి మనకు తెలుసు. మట్టి నుండి తీయబడిన మనల్ని మళ్ళా మట్టికి పంపించేస్తున్నాడు శరీరాన్ని, కానీ ఆత్మ దాన్ని దయచేసిన ప్రభువు పిలుచుకుంటున్నాడు. ఈ లోకంలో నీవు జీవించే జీవితం దేవునికి లెక్క అప్పచెప్పాలన్నది గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకరోజు ఆయన న్యాయపీఠం ముందు నిలబడి ఈ దేహంతో జరిగించిన వాటన్నిటి విషయమై మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి కొరకు లెక్క అప్పచెప్పగాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నరుని ఆయు గడ్డి బట్టి కొంచెంలో కనబడి కొంచెంలో మాయమైపోయాడండి. మన కళ్ళ ముందు ఎంతమంది మాయమైపోతున్నారో చూడండి. మనం కూడా ఏదో రోజు మాయమైపోతాం. చనిపోయిన వారిక మనకు కనబడరు. వాళ్ళ వీడియోలు ఆడియోలు ఉన్నాయి కాబట్టి కనబడతాం, వినబడతాం. ఒకవేళ బొమ్మలు చూస్తామేమో కానీ వారిని సజీవులుగా, వారిని స్పర్శను చూడలేం, వారిని ముట్టలేం, వారి చేరలేం. కానీ ఒకరోజు ప్రభువు మనకి గట్టిగా మనల్ని నొక్కితే పగిలిపోయేవాళ్ళమండి. మనం మట్టి కొండను ఒక్క దెబ్బ కొట్టామనుకోండి, మొక్కలు అయిపోతుంది. అందుకే ఎంత సున్నితంగా, ఎంత ప్రేమగా, ఎంత జాలిగా, ఎంత దయతో మన ఎడల ప్రభువు ప్రవర్తిస్తున్నాడో చూస్తారండి. అది గుర్తు చేసుకున్న వాళ్ళ గుండె కరిగిపోద్దండి. అది జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ మనసు విరిగిపోద్దండి. నా యేసయ్య నన్ను ఎంతగా సహించుకున్నాడు, ఎంత ఓర్చుకున్నాడు, ఎన్నిసార్లు ఆయన విసిగించాను, ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టాను, ఎన్నిసార్లు ఆయన మాట వినలేదు. ఆయన నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడే, నన్ను ఇంకా శ్రద్ధ తీసుకుంటున్నాడే, నన్ను ఇంకా క్షమించడానికి ఆశిస్తున్నాడే, నన్ను ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒక మనిషిని పగలగొడుతూ ఒక నిమిషం ఆ మనిషిని నిర్మించడం చాలా కష్టం. దేవుని ప్రేమ మనల్ని, దుష్టుడు మరణమొందుట యందు నాకు ఎంత మాత్రం సంతోషం లేదు, మారు మనసు పొందాలని నేను కోరుతున్నాను ప్రభు చెప్తున్నాడు. దేవుడిచ్చే అవకాశాలు మనం నిర్లక్ష్యపరుచుకోవద్దు. దేవుడిచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకుందాం. ఆయన నిబంధనలు, ఆయన కట్టడలు వెంబడిద్దాము. చివరిగా యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరములు నిలుచును. ఒక మనిషి ఈ లోకంలో మిగిల్చేది ఏదన్నా ఉందంటే అది ఆస్తి కాదు, కీర్తి అంటారు కొంతమంది. మర్చిపోతారు మనుషులు. ఎంత గొప్ప గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వతంత్రత ఇచ్చారని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవట్లా.
ఆయన మర్చిపోతారని ముందే తెలిసి మన డబ్బుల మీదే ముద్ర కొట్టారు. ఆ డబ్బులే లేవు ఇప్పుడు, అన్ని డిజిటలేగా. డబ్బులు ఎక్కడ చూసాం మనం? డబ్బులు ఎక్కడితరకే కష్టంగా ఉంది ఇప్పుడు. మర్చిపోతాం. కీర్తి, ఫేము, చేసిన కార్యాలు, ఎందరో రాజులు వచ్చారు, ఎందరో చరిత్ర పుటల్లో మారిపోయారు. మిగిలేది ఏంటో తెలుసా అండి? పిల్లలు పిల్లలు పిల్లలు. ఆయన యందు భయభక్తుల గలవారి పిల్లలు తరములు. తరం అంటే 50 సంవత్సరాలు కదా. ఒక తరం అంటే 50 సంవత్సరాలు ఒక తరం. తరతరములు పిల్లలు. గాంధీ మహాత్ముడు గారు మనవడు అని ఎవరో చెప్తుంటే అబ్బా అనుకున్నాను నేను మొన్న. అలా ఎంతమంది పిల్లల తరాలకి దేవుని బిడ్డలుగా. మొన్న ఆఫ్రికా దేశానికి ఇక్కడ బోస్వానా దగ్గర ఏదో ఊరికి వెళ్ళాడు జో. అక్కడ చెప్పాడు స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే ఒక గొప్ప దైవజనుడు. ఆయన గురించి ఎప్పుడూ నేను చదివి చాలా ప్రేరేపించబడ్డాను. గొప్ప దైవజనుడు ఆయన ముని మనవరాలు ఆఫ్రికా దేశంలో ఇంకా సేవ చేస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆయన పిల్లలు మనవరాలు కూడా ఆ భయంకరమైన కఠినమైన స్థలంలో సేవ చేస్తున్నారు. మీరెవరు మనవలు? పోనీ మీ మనవలు ఏం చేస్తున్నారు? మాట్లాడు. సైలెన్స్. నో టాకింగ్. నో ఆన్సర్. దేవుని కృప నీ మీద లేదా? నీ బిడ్డల కొరకు గొప్ప ఆశలు లేవా? నీ బిడ్డలు ఆశీర్వదించాలనే ఆశ లేదా? బిడ్డల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈ రోజుల్లో నా ప్రార్థన అంతా నా పిల్లల కోసం కాదండి, నా పిల్లల కోసం ఎక్కువ చేస్తున్నా. నా పిల్లలు యోగ్యులు అవ్వాలి, వారి పిల్లలు యోగ్యులు అవ్వాలి. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని పిలిచుంటే వారి తరములు 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తానన్నాడు. మన పిల్లలు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మన పిల్లలు లోక కార్యాల్లో మునిగిపోతున్నారు. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు, దేవా నా బిడ్డల చుట్టూ నీ కంచె దయచేయమని అడగాలి. అదే దేవుడు చేసిన మేలు. నా బిడ్డలందరూ దేవుని సేవలో ఉన్నారు, నా బిడ్డలందరూ విశ్వాసులుగా ఉన్నారు, నా బిడ్డలందరూ దేవుని కొరకు బ్రతుకుతున్నారు అని చెప్పగలిగిన వాడే నిజంగా దేవుని ఆశీర్వాదం పొందినవాడు. లేచి నిలబడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలోని కూడి వచ్చి నిన్ను పాడి స్తుతించడానికి, నీ మాటలు విని ఆనందించడానికి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి ఇచ్చిన కృపలు బట్టి వదలాలయ్యా. మా లెక్కలు సరిచేసుకోవడానికి, మా జీవితం పట్ల గురి కలిగిన ఆయన జీవించినట్లు తీర్మానం చేసుకోవడానికి సహాయం ఇచ్చేయ్యా. మెనేటెకేలు ఫారసీనని నువ్వు చెప్పకముందే, మమ్మల్ని లెక్క చూసి ముగించకముందే నీ కృప కొరకు వేడుకోవడానికి నీవు ఇచ్చిన ఆయుష్కాలమును, నువ్వు పొడిగించిన ఆయుష్కాలమును నిన్ను స్తుతించడానికే వాడడానికి సహాయం ఇచ్చేయ్యా. మా కొరకే మేము బతికేవారిగా కాక, మా కడుపే మా దేవుడి కాక, ఈ లోకాశలు ధనమే మా గురి అయిపోక, ప్రభా నీ వైపు తిరగడానికి, నిన్నే వెతకడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నీ శిలువ వెతుకొని నువ్వు వెంబడించుటకు సహాయం ఇచ్చేయ్యా. మా ఇళ్లలో ఇంకా రక్షించబడిన వారికి రక్షణ దయచేయ్యా. కుటుంబాలుగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం దయచేయి. నీ కృప మా మీద హెచ్చుగా ఉంటే మా బిడ్డలను దీవిస్తాను, బిడ్డలు దీవిస్తాను, పిల్ల తరాలను ఆశీర్వదిస్తున్నావు. అలాంటి ఆశీర్వాదాలు మాకు కావాలి నాయన. మాతోటే మా జీవితాలు అంతమైపోక, మేము చనిపోయినా, మేము ఈ లోకంలో లేకపోయినా, మీ నామాన్ని మహిమపరిచేవారుగా మా బిడ్డలు నీ రాకడ వరకు దీవించబడినట్లుగా నీ ఆశీర్వాదాలు ఈ రోజున ప్రతి కుటుంబానికి దయచేయడు ఆయన. ఆ గృహాల్లో రక్షించబడని వారు ఒక్కరు కూడా మిగిలిపోకుండా కుటుంబాలుగా నీ పాత సన్నిధికి చేరినట్లుగా, మేమే కాదు మా రక్త సంబంధులు, మా బంధువులు, నీ నామము ఎరగని వారి కొరకు మాకు భారము దయచేయి. ఈ సిలువ సువార్తను, ఈ ప్రేమ వార్తను అనేకులకు అందించుటకు మాకొక్కొక్కరికి నీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.